ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం, కీర్తన గ్రంథము 85 అధ్యాయం 12వ వచనం. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. ప్రియులారా, దేవుడు మరి యొక్క చక్కని వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును అని. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన దేవుడు ఎప్పుడు మనకి ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. అవును, మనము దేవుణ్ణి అడుగుతుండొచ్చు. మీ ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి ఏదో ఒక విషయాన్ని బట్టి అనుదినము నీ ప్రార్థనలో దేవుణ్ణి అడుగుతూ ఉండొచ్చు. నాకు ఎప్పుడు ఇస్తావు దేవా? నాకు ఆ ఉద్యోగాన్ని ఎప్పుడు ఇస్తావు? నాకు మంచి భాగస్వామిని ఎప్పుడు ఇస్తావు అని మనం ఏదో ఒక విషయాన్ని బట్టి దేవుణ్ణి మనము అడుగుతూ ఉండొచ్చు. అడిగే క్రమంలో కొంచెం ఆలస్యం అవుతూ ఉండొచ్చు. కానీ దేవుడు ఇవ్వకుండా ఆగిపోయే దేవుడు కాదండి. మన దేవుడు వాగ్దానం చేశాడంటే ఆయన ఎంతో నమ్మకంగా దాన్ని నెరవేర్చేంత వరకు మన జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడండి. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఆలస్యమైనంత మాత్రాన దేవుడు నీ జీవితంలో కార్యం చేయడని, నువ్వు అడిగింది ఇవ్వడానికి కాదు. కానీ కొంచెం ఆలస్యం అవుతుంది, కానీ నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే దేవుడు అత్యధికంగా ఇవ్వాలనుకుంటున్నాడు కనుక నా పట్ల, మనందరి పట్ల దేవుడు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు కనుక దేవుడు మన జీవితంలో ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. నీ జీవితంలో ఎప్పుడు సందేహపడకు. నువ్వు నా జీవితంలో ఇంకా నేను అడిగిన దాన్ని దేవుడు ఇవ్వలేదే, ఆలస్యం అయిపోతుంది, ఇలా నాకు ఎందుకు జరుగుతుందని నువ్వు ఎప్పుడు చింతపడకు. ఎందుకంటే దేవుడు నీ పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు కనుక గొప్ప ఉత్తమమైనది నీకు ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు. అవును, మన బైబిల్లో అనేక మంది భక్తుల జీవితాన్ని చూసినట్లయితే, యోసేపు జీవితాన్ని చూసినట్లయితే, అబ్రహాము జీవితంలో, యోబు జీవితంలో, వాళ్ళ జీవితంలో కొంచెం ఆలస్యమైంది, కానీ దేవుడు వాళ్ళకి ఉత్తమమైన వాటిని అనుగ్రహించాడు. ఈరోజు మనందరి జీవితంలో కూడా అటువంటి దాన్ని, ఉత్తమమైన యొక్క కార్యాలని, ఉత్తమమైన ఈవులను ఆయన అనుగ్రహిస్తాడు. అవును, మన దేవునికి ఏమాత్రం పక్షపాతం లేదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ఆయన ఒకరికి ఇచ్చి ఒకరు ఇవ్వకుండా ఉండడు. ఆయన నిజముగా ప్రేమించే వారికి, ఆయన నిజముగా సేవించే వారికి, ఆయన్ని యథార్థంగా సేవించే వారికి దేవుడు ఏ మేలు కూడా కొదవ చేయకుండా మానడు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు. అందుకని యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట ఉంటుంది. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమునైనను గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయ అయినను లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, మన దేవునికి మన పట్ల ఎటువంటి పక్షపాతం కూడా లేదండి. మనుషులు మనకి ఈరోజు మంచిది ఇస్తాను, నీకు మంచి ఉద్యోగంలో ఇలా చేస్తాను, నీకు ఇలాంటి మంచి బహుమానం ఇస్తాను అని మనకి మాట ఇస్తుంటారు. కానీ వాళ్ళు కార్యరూపం దాల్చేటప్పటికీ అది జరగకుండా వెళ్ళిపోతుంది. అటువంటి మనస్సు వాళ్ళకి రాకుండా పోతుంది. మన దేవుడు అటువంటి మనసు కలిగిన వాడు కాదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. దేవుడు నువ్వు ఏదైతే అడుగుతున్నావో, నువ్వు ఉద్యోగం కావచ్చు, కావాల్సిన భాగస్వామి అయిండొచ్చు, గర్భఫలం అయిండొచ్చు, నీ చదువులో ఏదైనా అయిండొచ్చు, నీ జీవితంలో నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది ఉత్తమమైనది ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు కనుక కొంచెం ఆలస్యం అవుతుంది. నీకు దేవుడు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాడో నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఆయన ఖచ్చితంగా ఉత్తమమైన వాటిని నీకు అనుగ్రహిస్తాడు. అవును అన్నట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రములు తండ్రి, గొప్ప దేవా, నీకే వేలాది వందనములు. అవునా తండ్రి, అయా మా జీవితంలో మీరు ఉత్తమమైన వాటిని మాత్రమే అనుగ్రహిస్తారని మీరు మాకు చేసిన వాగ్దానాన్ని బట్టి వందనములు. అవును, బిడ్డలతో మీరు గొప్పగా మాట్లాడిన రీతిని బట్టి వందనములు. అవును, ఎన్నో రోజుల నుంచి బిడ్డలు అడుగుతున్నారు, మాకు అది కావాలి, మాకు చక్కటి ఉద్యోగం కావాలి, మంచిగా చదువులో రానివ్వాలి, మంచిగా మాకు మంచి భర్తను, భార్యను మాకు అనుగ్రహించాలి, మా కుటుంబంలో శ్రేష్టమైన ఎవరిని దేవుడు ఉంచాలి అని అయ్యా వాళ్ళు అడుగుతున్నాడు. కానీ కొంచెం ఆలస్యం అవుతుంది అయ్యా. ఆలస్యమైన కానీ మీరు ఇవ్వకుండా మానిపోయే దేవుడు కాదు నా తండ్రి. మీ నమ్మకమైన దేవుడు. మీరు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు, ఉత్తమమైన వాటిని ఉంచే దేవుడు అయ్యా. బిడ్డలు ఏదైతే అడుగుతున్నారో వాళ్ళు అడిగిన దానికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా మీరు ఇచ్చి మీ నామాన్ని మహిమపరచుకోమని కోరుచున్నాం అయ్యా. మీరే నామాన్ని మహిమపరచుకోమని యేసు శక్తి గల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.